చేయట్లేదు. హే గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ స్పీడీ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఒక ఆఫ్ రోడ్ పార్క్ వెళ్తున్నాం, కొన్ని ట్రైల్స్ చేయడానికి. సో యూఎస్ఏలో ఆఫ్ రోడ్ పార్క్స్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. అడ్వెంచర్ కంటిన్యూ చేసే ముందు కొంచెం గ్యాస్ కొట్టించుకోవాలి. సో అందుకనే శామ్స్లో ఆగాము. ఇదే గైస్ మన ఆఫ్ రోడ్ పార్క్, రాస్ క్రీక్ ఆఫ్ రోడ్ పార్క్ అని చెప్పి పెన్సిల్వేనియాలో ఉంటుంది. సో మనం ఇవాళ జీప్ టాప్లెస్ ఈవెంట్కి వచ్చాం. జీప్ అంటే ఓన్లీ జీప్స్ కాదు, అన్ని కార్లు చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు ఈ పార్కింగ్ లాట్లో. వాళ్ళతో కలిసి వాళ్ళు మనం ఆఫ్ రోడ్ ట్రైల్స్ హిట్ చేద్దాం. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం నాకు కూడా. నా కార్లు ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి. వాళ్ళందరూ అడ్వాన్స్డ్గా ఉన్నారు. కొంచెం కామెడీ ఏంటంటే ఈవెంట్కి వచ్చిన అన్ని కార్స్లో మనది ఒకటే లెక్సస్, మిగిలిన అన్ని జీప్స్ ఉన్నాయి. సో మనకు ఒక రేడియో ఇచ్చారు. సో ఈ రేడియోలో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. సో మనం వాళ్ళని ఫాలో అవుతాం అనమాట. సో చూద్దాం ఎలా జరుగుతుందో. ఆఫ్ రోడింగ్ ట్రైల్ స్టార్ట్ చేసే ముందు టైర్లో నుంచి గాలి తీయాలి, ఎందుకంటే కంఫర్ట్ అండ్ ట్రాక్షన్ కోసం. సో టైర్లో గాలి తీయడానికి ఇలాంటి టూల్స్ ఉంటాయి. సో ఇది ఇప్పుడు దీనికి ఫిట్ చేసి గాలి తీస్తాం. ఇది ఎలా అంటే దీని మీద నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ 6 PSI 18 PSI అని చెప్పి మనకు కావాల్సిన PSIకి ఇది ఇలా టర్న్ చేసి ఇలా టైట్ చేసాం అనుకో సెట్ అయిపోద్ది. దాని తర్వాత మన వాల్వ్కి అంతే, కరెక్ట్గా 18 PSI దగ్గరికి రాగానే ఇది ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఈ అలటకి మనం వాళ్ళని ఫాలో అవుతాం. సో వాళ్ళు మనం కొత్త కదా, సో వాళ్ళు మనకి లీడ్ చేస్తారు. సో మనం జస్ట్ వాళ్ళని ఫాలో అవుతాం. గ్రీన్ ట్రైల్స్ ఇవ్వాలంతా గుర్తుపెట్టుకోండి. Thank you.
గైస్ అది చూడండి, మన ఎదురు ఆ కొండ చూడండి ఎంత స్టీప్గా ఉందో. చూడాలి ఇప్పుడు మనం ఎక్కుతామో లేదో. మన ముందున్న వాళ్ళు మనం గైడ్ చేస్తారు. Turn that way and back up. All right, David. Give us 1 second. ఇప్పుడే మన క్రేజీ ఆబ్స్టికల్స్ అయిపోయినాయి గైస్. 2 చేసాము. నాకైతే అసలు మామూలుగా లేదు ఎగ్జైట్మెంట్. అసలు కార్ క్లియర్ చేస్తుందా లేదా అనుకున్నాను. చాలా ఈజీగా సరదాగా వెళ్ళిపోయింది. మీకు కెమెరాలో చూస్తే అంత అర్థం కావట్లేదు, కానీ యాక్చువల్గా ఇక్కడ రాక్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ మన కారు క్లియరెన్స్ని చాలా టెస్ట్ చేసాయి. యాక్చువల్గా మన ముందర వెళ్ళే జీపు చాలా ఈజీ క్లియర్ చేసింది అన్నీ. బట్ మనకి కొంచెం కష్టంగా అనిపించింది, ఎందుకంటే మన క్లియరెన్స్ తక్కువ ఉంది అండర్ ద కారు. కెమెరాలో అక్కడ కనిపించే అతను మన కార్ని త్రూ అవుట్ ద ట్రైల్ గైడ్ చేస్తూనే ఉన్నాడు. మన కార్ డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పి ఆయన కార్లోంచి దిగి మరీ మనకి హెల్ప్ చేస్తున్నాడు.
crazy stuff, guys. Crazy. ఈ కొండ కెమెరాలో చూడటానికి అంత స్టీప్గా ఉన్నట్టు లేదు, బట్ రియల్గా అయితే చాలా స్టీప్ ఉంది. ఆల్మోస్ట్ 90 డిగ్రీ యాంగిల్లో ఇట్లా వెళ్ళింది కారు. ఇదే ఫస్ట్ ఆబ్స్టికల్ ఆ రోజు మొత్తంలో నేను నా ఓన్గా చేశాను, ఎవరో గైడ్ చేయకుండా. ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. చెక్అవుట్ ద వ్యూ. చూడండి గైస్ ఎలా ఉందో, క్రేజీ కదా. ఇట్లాంటి వాటి కోసమే ఈ కార్ కొన్నది. మేము చేసే ట్రైల్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. లంచ్ చేద్దామని చెప్పి పార్క్కి రిటర్న్ అయిపోయాం. మళ్ళీ లంచ్ అయిపోగానే మళ్ళీ వీల్ గెట్ బ్యాక్ టు ద ట్రైల్స్. ఇప్పుడు వరకు చేసిన అన్ని గ్రీన్ ట్రైల్స్, ఇప్పుడే ద ఫస్ట్ బ్లూ ట్రైల్ ఆఫ్ ద డే ఇప్పుడే ఎంటర్ అవబోతున్నాం. సో వాళ్ళు వచ్చి నన్ను స్పెషల్గా అడిగారు, ఆర్ యూ కరేజియస్ ఎనఫ్ టు డూ దిస్ ట్రైల్ అని చెప్పి. సో యా వీల్ గివ్ ఇట్ ఏ ట్రై. అందరూ వస్తున్నారు, సో చూద్దాం ఎలా జరుగుతుందో. వాళ్ళందరికైతే ఈజీగా ఉంటుంది, ఇది మనకి కొంచెం హార్డ్ ఉంటుంది ఎందుకంటే మనది లెక్సస్ లాంగ్ వెహికల్ కాబట్టి. సో చూద్దాం ఎలా జరిగిద్దో. we're just entering guys blue trail.
ఈ జీప్ అంత లెంత్ ఉండదు కదా, ఈజీగా వచ్చేసింది ఆ చెట్ల మధ్యలో. బట్ నెక్స్ట్ మన కారు చాలా కష్టం అనిపించింది. ఆ చెట్లు చూస్తే కెమెరాలో మీకు అర్థమవుతుందో లేదో తెలీదు, ఆ విడ్త్ చాలా తక్కువ ఉంది ఈ చెట్టుకి ఆ చెట్టుకి. ఆ మధ్యలో అసలు మన కారు పట్టదు అన్నట్టు ఆ సిచ్యువేషన్లో ఉంది. కానీ ఆ ముందల ఆయన మనల్ని చాలా బాగా గైడ్ చేసి కరెక్ట్గా పంపించాడు ఆ చెట్ల మధ్యలో నుంచి. లక్కీలీ ఏం తగలలేదు చెట్లు, కానీ ఏమి డెంట్స్ స్క్రాచెస్ ఏం తగలలేదు. అండ్ వాళ్ళు ఇంకొక ఫ్యాక్ట్ చెప్పారు నాకు, దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఏ లెక్సస్ డూయింగ్ దిస్ ట్రైల్. అంటే ఇంతవరకు ఎప్పుడు ఒక్క లెక్సస్ కూడా ఈ ట్రైల్ ఎప్పుడు చేయలేదంట. ఓన్లీ జీప్స్ కోసం డిజైన్ చేసిన ట్రైల్ అంటే ఇది. మన కార్ ఇక్కడ యాక్చువల్గా స్ట్రక్ అయింది ఆ 2 రాళ్ళ మధ్యలో. ఆయన మనకి నేర్పిస్తున్నాడు ఇలాంటి సిచ్యువేషన్లో నీ కార్ని బయటికి ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అందుకనే ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అయితే మనకి వాళ్ళు చెప్తారు ఇలాంటి సిచ్యువేషన్లు అక్కడైనప్పుడు ఎలా మీరు బయటపడాలనేది. దట్ వాస్ రియలీ హెల్ప్ఫుల్. Now you got yourself stuck and you got yourself out of it. ఇప్పుడే బ్లూ ట్రైల్ ఫినిష్ చేసాం గైస్. టాప్లెట్స్ ఫర్ టాటాస్ అని చెప్పి అదొక ఫౌండేషన్. సో ఆ ట్రైల్ వాళ్ళకి డెడికేట్ చేసి ఆ ట్రైల్ పెట్టారు. సో క్రేజీ ట్రైల్ అది, చాలా హార్డ్ ఉంది. జీప్స్తో కాంపిటేటివ్గా మన వెహికల్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. అక్కడక్కడ చిన్న స్క్రాచెస్ పడ్డాయి, బట్ దట్స్ ఫైన్, ఇంకా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అది కాకపోతే ఇంకా ట్రైల్ ఎక్సలెంట్ ఉంది. కారు చాలా బాగా పర్ఫామ్ చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగా పర్ఫామ్ చేస్తాను ఆ ట్రైల్లో. ఎన్ని రాక్స్ ఉన్నాయంటే అన్ని రాక్సే. టైర్స్ కూడా చాలా గ్రిప్ మెయింటైన్ చేసినాయి ఆ రాక్స్ మీద. సో ఫైనల్లీ ఆ ట్రైల్ అయితే అయిపోయింది. ఇప్పుడే పార్కింగ్ లాట్కి వెళ్తున్నాము. సో ఇంకా పార్కింగ్ లాట్కి వెళ్తే ఇంకా మొత్తం సర్దేసుకొని మళ్ళీ టైర్స్లో గాలి పెట్టేసుకొని డన్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.